బగారా రైస్ కు కావాల్సిన ఐటమ్స్: బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, 2 లవంగాలు, కొంచెం షాజీరా, 2 ఇలాచీలు, 1 మరాఠీ మొగ్గ. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఐటమ్స్ వేసుకోవాలి. అవునా? కరివేపాకు వేయాలి. సింపుల్ గా చేస్తున్నాను. నేనంతా వెజిటేబుల్స్ అవన్నీ వేసి ఏం చేయట్లేను. కొంచెం ఇవి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ రైస్ సరిపడా. కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. రైస్ కు బట్టి పోసుకోవాలి. ఒకటైతే 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు రైస్ కి. ఇప్పుడు బగారా రైస్ కి అయితే ఈ గ్లాస్ తో 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 7.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 1కి 1.5. మన పాత బియ్యం అనుకో 1కి 2 వాటర్ పోసుకోవాలి. మన కొత్త బియ్యం అనుకో 1కి 1.5 సరిపోద్ది. నేనైతే ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వచ్చా కాబట్టి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఆయిల్ గరం అయ్యాక గరం అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేస్తాను నేను. ఇంకొంచెం గరం కావాలి. సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజు. ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అవునా? 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకున్నాను. ఈ మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తొందరగా ఫ్రై అయితే ఆనియన్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా చెల్లెళ్ళు తమ్ముడు వచ్చిండు, తమ్ముని భార్య వచ్చింది, పిల్లలు కలిసి అందరు కలిసి వచ్చారు ఈరోజు మా దగ్గరికి. అయితే ఈరోజు చికెన్ బగారా అన్నం వండుదామని అనుకున్నాము. ఇక మా చెల్లెలు నేనే చేస్తాక అని ఆమెనే చేసింది బగారా అన్నము. చికెన్ కర్రీ వండింది మా చెల్లెలు. అలాగే మా తమ్ముడు ఉన్నాడండి, ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎస్ఎస్ కుకింగ్స్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్కు. మా ఛానల్కు కూడా సపోర్ట్ చేయండి. అందరం కలిసి వంట చేసుకున్నాం, తిన్నాం, మంచిగా అనిపించిందండి. అక్కచెల్లెళ్ళు లేరని ఎప్పుడు బాధపడద్దండి. మన పెద్దనాన్న చిన్ననాన్న కూతుర్లే మనకు అక్కచెల్లెళ్ళు. నేను ఒక్కదాన్ని అక్కచెల్లెళ్ళు లేరని బాధ అవుతుంది అప్పుడప్పుడు. కానీ వాళ్ళందరినీ చూస్తే నాకు ఆ బాధ మర్చిపోతండి. మీరైనా ఎవరు అక్కచెల్లెళ్ళు లేనోళ్ళు అక్కచెల్లెళ్ళు లేరని అసలు బాధపడద్దు. మన చిన్నాయన పెద్దనాయన కూతుర్లే మనకు అక్కచెల్లెళ్ళు. వాళ్ళతోనే బాగుండండి, సంతోషంగా మనకు మంచిగా అనిపిస్తుంది. ఆ బాధ గుర్తుకు రాదు. మా తమ్ముడు మా మరదలు గుజరాత్లో ఉంటారండి. ఆర్మీ డ్యూటీ చేస్తుంది చూడు మా మరదలు. చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఎంత బాగా కొడుతుంది ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు చూస్తే.
ఏదో బర్త్డే ఫోటోలు పెళ్లి రోజు ఫోటోలు పెడితే చూస్తాం కదా, చాలా మాకు మంచిగా అనిపించిందండి. దానికి జాబ్ ఉందంటే చాలా మంచిగా అనిపించింది. పెళ్ళి అయినాక ఫస్ట్ సారి వచ్చింది మా ఇంటికి. అట్లానే రమ్మని చెప్పినాం, ఇక ఇక్కడి నుంచి వెళ్తారు కదా ఎట్లయినా అని. రండి అంటే వచ్చారు, గంట సేపు ఉన్నారు. వచ్చినందుకు అందరం కలిసి వంట చేసుకొని తినేసి చేసి జర మంచిగా అనిపించిందండి. ఫ్యామిలీ మెంబర్తో అందరితో కలిసి ఉంటే మన రక్త సంబంధాలు మంచిగా అనిపిస్తుందండి. ఈ పనుల వలన మనం అందరికీ దూరం అయిపోతున్నాం. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళట్లేదు, వాళ్ళు మన ఇంటికి రావట్లేదు, ఇట్లా అయిపోతుంది. టైం ఉన్నప్పుడే మనం మాట్లాడడం, టైం ఉన్నప్పుడే కలుసుడు ఇది అవుతుంది. వచ్చి చేసిపోయారు, మంచిగా అనిపించింది మాకైతే. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తారో వాళ్ళు ఇంతట్లా రారు, వెళ్తే సంవత్సరం దాకా రారు. ఇక రమ్మంటే వచ్చేసారండి. కొంచెం సేపు వంట అయినాక అందరం కూర్చున్నామండి మాట్లాడుకుంటా. చిన్నప్పటి అన్నీ గుర్తుకు చేసుకుంటా, చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఆడుకున్నాము ఏంది అనేది ప్రతి ఒక్కటి గుర్తు చేసింది. మా చెల్లెలు అయితే ఊరికే చిన్నప్పటి స్టోరీ గుర్తుకు చేస్తుంది. అది చిన్నప్పుడు ఇట్లా ఆడుకున్నామే, అట్లా ఆడుకున్నామే, ఇట్లున్నామే, అట్లున్నామే, ఇప్పుడు ఏదైనా కలుస్తలేము, చేస్తలేము, మాట్లాడతలేము, ఏంది మళ్ళీ ఎప్పుడు కలుస్తాము, ఎప్పుడు మంచిగా ఉంటాము అన్నట్లు మాట్లాడారు అందరూ. మంచిగా అనిపించింది. అటు టైంపాస్ అని మాట్లాడుకుంటున్నాం. ఆయనతో కరెంటు పోయింది. బయట కూర్చొని మాట్లాడుతున్నాము అందరము. బయట కూర్చొని మాట్లాడినాడు మా చెల్లెలు చిన్నప్పటి స్టోరీలు తీసింది. ఎక్కడ నువ్వు చిన్నప్పుడు ఈ కథలు చెప్తుంటావు కదనే, దయ్యాల కథలు ఇట్లా జరిగినాయి అట్లా జరిగినాయి అని. ఆ కథలు అనుకుంటా తీసినాము, ఇట్లా చెప్పుకుంటా అది ఇది అనుకుంటా గుర్తుకు చేసిర్రు అందరూ. గుర్తు చేసేటికల్లా మా మరదలు ఇంట్లో కూర్చుంది, బయటకు లేచిపోయింది. అమ్మ ఈ కథలు అంటే నాకు భయం అనుకుంటూ లేచిపోయింది. ఇక చాలా టైంపాస్ అయింది. పిల్లలకి ఇట్లా అందరు చెప్పేద్దామా అనుకుంటా కూర్చోరు. ఏం నాకు మర్చిపోయినరా, నాకు ఇప్పుడు గుర్తుకులేవు అని అన్న నేను. వాళ్ళకి దయ్యాల కథలు అంటే ఇష్టం. మా చెల్లెలకి ఇప్పటికీ కూడా ఫోన్లు చూస్తారు, టీవీలు చూస్తారు, అన్నీ చూస్తారు, కానీ ఆ వెనకటి పోయిన కథలు చెప్పమంటారు ఇప్పటికీ కూడా. వాళ్ళకి ఎంత ఇష్టమేమో, నాకేమో గుర్తుకు లేవు, అన్నీ మర్చిపోయినా నేను. ఇక తిన్నాము, తిని చేసేసరికి 11 అయింది. ఇక అందరం కొంచెం కూర్చొని మాట్లాడి చేసి ఇక టైం అయింది, ఇక పోతామని ఇక వాళ్ళు వేసిండ్రు. ఇక 11:30 అయింది వాళ్ళు వెళ్ళే కల్లా. కానీ చాలా మంచిగా అనిపించిందండి. ఎప్పుడన్నా ఒకసారి కలుస్తాం కదా అందరము, ఒక దగ్గర ఉండి కలిసి తినడము ఉండడము అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కర్రీ అయితే చాలా బాగా అయిందండి. మా పెద్ద చెల్లెలు అయితే ఈరోజు ఒక్క పొద్దు చికెన్ తింటలేదు. పొద్దున చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ కూరతో తింటుంది, లేక వచ్చిన చిక్కుడుకాయ కూరతో తింటుందని బాధ అయింది కొంచెము. అంతేనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ కావాలండి మా ఛానల్కు. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అందరికీ నమస్తే అండి. సూపర్ నైస్. మళ్ళీ నైస్. మీ చేసిన కూర జస్ట్ నైస్. సూపర్ టేస్ట్ కూడా ఎమ్మి ఎమ్మి. నువ్వు చేసినావునా? నేను చేసినాను కాదు. సూపర్ బాలేదా? అత్త చేసిన బాలేదా కూర? చెప్పు మళ్ళీ చెప్పు. సూపర్ వీడియో అర్థం కాదు. చూస్తారా ఫ్రెండ్స్?